సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ అంటున్నాడు. మరి ఈ వారం ఆదిత్య ఎక్కడికి తీసుకువెళ్ళబోతున్నాడని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సమ్మర్ హాలిడేస్ స్పెషల్ ఎపిసోడ్స్గా తీస్తున్న ఈ వీడియోస్లో భాగంగా ఈ వారం మీ అందరికీ చూపించబోతున్న అత్యంత అద్భుతమైన సుందర ప్రదేశం, సౌత్ ఇండియా కాశ్మీర్గా కూడా పిలువబడే ప్రదేశం, అదే మన కేరళలోని మున్నార్ ప్రాంతానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారు కావచ్చు, లేదంటే హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, మున్నార్ చేరుకోవాలంటే మాత్రము 1000 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. అయితే మన ఈ ప్రయాణంలో హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ నుండి మున్నార్కి వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది. అయితే కోయంబత్తూర్కి వెళ్ళడానికి మనకు బస్సు ద్వారా కావచ్చు, ట్రైన్ ద్వారా కావచ్చు, ఫ్లైట్ ద్వారా కావచ్చు, 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కోయంబత్తూరు వెళ్ళడానికి గల కారణం కూడా ఏంటంటే కోయంబత్తూరుని కూడా చూడొచ్చు, తమిళనాడు ప్రాంతాన్ని కూడా ఆస్వాదించవచ్చు, అక్కడి నుండి మనము మున్నార్కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే కోయంబత్తూరులో ఏముంది చూడ్డానికి అని అంటే గనక, ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్తే సంస్కృతులు, సాంప్రదాయాలు, భోజనాలు, చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. అదొకటైతే మనకు కోయంబత్తూరులో ముఖ్యంగా చూడవలసింది ఈషా ఫౌండేషన్. ఎస్, మన సద్గురు గారి ప్రవచనాల్ని మనం వింటూనే ఉంటాం యూట్యూబ్ ద్వారా. సో వారి ఆశ్రమమే ఇక్కడ ఉంది. దానికి కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. నేను కోయంబత్తూర్ చేరుకోగానే ఆర్యభవన్ అనే హోటల్లో దిగి చాలా చక్కని వెజిటేరియన్ ఫుడ్ని అయితే టేస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే తమిళనాడులో ఎంటర్ అయ్యామనంటే మనము అక్కడి ఫుడ్ని టేస్ట్ చేయకుండా తిరిగి వెళ్ళిపోతే మాత్రం అంతకు మించి తప్పైతే ఇంకోటి ఉండదు. ఎందుకంటే సాంబార్కి ఫేమస్ మన తమిళనాడు, అలాగే దోసలకి కూడా అని మనందరికీ తెలిసిందే. అంతెందుకండి, సౌత్ ఇండియా అంటేనే మనకు ఫుల్ మీల్స్కి ఫేమస్. అయితే మన నార్త్ థాలీకి సౌత్ థాలీకి చాలా తేడానైతే ఉంటుంది. ఇప్పుడు మనము ఆర్యభవన్లోనే ఉన్నాము, మీరు చూస్తున్నారు. ఎస్, ఇక్కడి నుండి లోకల్గా ఉండే బస్సులు అయితే మనకు చాలా అవైలబుల్ ఉంటాయి. TNRTC అంటే తమిళనాడు ఆర్టీసీ బస్సులు మనకు సద్గురు గారి ఆశ్రమం వరకు డైరెక్ట్గా వెళ్ళడానికైతే అందుబాటులో ఉంటాయి. సద్గురు గారి ఆశ్రమానికైతే మనం చేరుకున్నాం. ఆహా, విశాలమైన ప్రాంగణం. ఒక్కసారిగా అక్కడికి రాగానే ఆది యోగి శివ విగ్రహాన్ని చూడగానే ఆ పైన ఆకాశం వైపుగా చూస్తున్నట్లు అనిపిస్తూ, అక్కడే మనకు శివుడు కనిపిస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. అయితే మేము ఇక్కడికి వచ్చిన ప్రాంతము టైంలో ఇక్కడ వేసవి అయినా కూడా చుట్టుపక్కల ఎందుకో మేఘావృతమై ఉండడం వల్ల చాలా ఆహ్లాదకరమైన ప్రాంతంగా అనిపించింది. మామూలుగా తమిళనాడులో చాలా ఉక్కపోత అయితే ఉంటుంది వేసవిలో, కానీ ఈ టైంలో మాత్రం చాలా చల్లగా ఉంది. అయితే ఈ టెంపుల్కి సంబంధించి మనకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అలాగే టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే ఉంటుంది. అయితే మనము బస్సు ఆపిన దగ్గర నుంచి లోపలి ప్రాంగణానికి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఎడ్ల బండ్లు అయితే ఉంటాయి. ఆ ఎడ్ల బండ్ల ద్వారానే మనం లోపల వైపుగా వెళ్ళొచ్చు. ఇక కోయంబత్తూరు నుంచి చెక్అవుట్ చేసి ఇక మన ప్రయాణం సాగబోతుంది మున్నార్ వైపు. అయితే ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి అంటే మాత్రము లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉండవా అంటే ఉంటాయి, కానీ ఉదయము సాయంత్రం మాత్రమే కోయంబత్తూరు నుంచి మున్నార్కి ఉంటాయి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఏదైనా
టైంలో దిగినట్లయితే మనం చాలా టైం అయితే బస్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈలోపు మనం ట్యాక్సీని హైర్ చేసుకొని వెళ్ళడం అనేది ఉత్తమమైన పని. అయితే 155 కిలోమీటర్లే అయినా కూడాను ట్యాక్సీలు ఇక్కడ చాలా ఎక్కువ ధరనే ఉంటాయి. ఎందుకంటే ఒకవైపుగా మొత్తం మలుపులు తిరిగినట్టుగా ఘాట్ సెక్షన్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అక్కడక్కడ నేరో రోడ్స్ కూడా ఉంటాయి. అలాగే ట్యాక్సీ డిమాండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే హిల్ స్టేషన్ టూరిజం ప్లేస్ కాబట్టి మనకైతే 5,500 రూపాయలకి మనము ట్యాక్సీని మాట్లాడుకోవడం జరిగింది. అదే మనకు ఒక 5గురు ఉన్నట్లయితే మాత్రము షేరింగ్లో మనకు అంత పెద్ద ఖర్చు అనిపించదు. కానీ ఒక్కరో ఇద్దరు అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంటుంది. కానీ దారి పొడవునా వెళ్తూ ఉంటే ఆ సెలయేళ్ళు మనకు ఏనుగుల గుంపులు దూరంగా అడవుల్లో కనిపిస్తూ ఉంటే మాత్రము ఈ డబ్బులు మనకు గుర్తుకు రావండి. ఎందుకంటే ఈ మధురమైన జ్ఞాపకాల్ని మనము ఎప్పుడు మనతో పాటు తీసుకువెళ్ళొచ్చు కదా. వండర్ఫుల్ రాక్స్. Kerala state. So it is quite common in Kerala state. పదహారు వందల మీటర్ల ఎత్తులో ఉన్న మున్నార్ ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలకులకు దక్షిణ భారతదేశంలో వేసవి రిసార్ట్. ఎందుకంటే విశాలమైన టీ తోటలు, అందమైన పట్టణాలు, వైడింగ్ లైన్లు మరియు హాలిడే సదుపాయాలు దీన్ని ఒక ప్రముఖ రిసార్ట్ టౌన్గా మార్చాయి. వాస్తవంగా చెప్పాలనుకుంటే మున్నార్లో మనం చూస్తున్నప్పుడు ఒక మినీ స్విట్జర్లాండ్గా అనిపిస్తూ ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడికి రావాలనుకునే వారు మాత్రము అకామిడేషన్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. ఎందుకనంటే మనము బుక్ చేసుకున్న అకామిడేషన్ తీరా వెళ్ళాక మనకు అది నచ్చకపోయినట్లయితే రీఫండ్ ఉంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాంటిదైతే మనకు ఏమీ జరగలేదు. కానీ మేము మాత్రం క్యాంప్ టాప్ మున్నార్ని అకామిడేషన్గా ఎంచుకున్నాం. ఎస్, ఇప్పుడు మనం చూడబోతుందే క్యాంప్ టాప్ మున్నార్. మున్నార్ హిల్ స్టేషన్లో ఉండే అందాలను ఆస్వాదించడం కోసం మున్నార్ చుట్టుపక్కల ఉండే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ట్యాక్సీలు మాత్రమే మనకు రెంటల్కి దొరుకుతాయి. బైక్స్ మాత్రం రెంటల్కి అస్సలు కూడా దొరకవు. అయితే మనకు లక్కీగా ఉంటే మాత్రం మనమున్న అకామిడేషన్ వారు మాత్రం మనకు బైక్స్ అరేంజ్ చేసే అవకాశం ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఎర్వైకులం నేషనల్ పార్క్కి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మున్నార్ యొక్క ప్రధాన ఆకర్షణ ఎర్వైకులం నేషనల్ పార్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతరించిపోతున్న నీలగిరి తార్స్కు ఈ ప్రాంతం చాలా ఫేమస్. 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కు అనేక రకాల అరుదైన సీతాకోక చిలుకలకు, జంతు మరియు పక్షులకు కేంద్రం. ఇది ట్రెక్కర్స్కి అంటే ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి మాత్రం ఒక గొప్ప స్థలం అని చెప్పుకోవచ్చు. పార్కులో నుంచి టీ తోటలు, ఆ పై తుషార బిందువుల దుప్పటిని కప్పుకున్న కొండల యొక్క అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. నేను ఇంతకుముందుగా చెప్పినట్టు అంతరించిపోతున్న నీలగిరి తార్స్నే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అండి. ఇది మనకు మేకల్లా గొర్రెల్లా అనిపిస్తాయి, కానీ వీటినే మనం నీలగిరి తార్స్ అంటాము. ఇది భారతదేశంలో ఎక్కడా కూడా మనకు చూడ్డానికి అగుపడవు. కేవలం ఇక్కడ ఎర్వైకులం నేషనల్ పార్క్ మున్నార్లో మాత్రమే కనబడతాయి.
నెక్స్ట్ మనం చూడబోతున్న అత్యంత అద్భుతమైన పర్వత శిఖరం అనుముడి పర్వత శిఖరం. ఎస్, దక్షిణ భారతదేశంలోనే ఇది అతిపెద్ద పర్వత శిఖరం. దాదాపు 2700 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ శిఖరంపై ట్రెక్కింగ్ చేయడానికి ఎర్వైకులంలోని ఫారెస్ట్ మరియు వన్య సంరక్షణ అధికారుల యొక్క అనుమతి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, మనము ఆన్లైన్లో ఎర్వైకులం నేషనల్ పార్క్ విజిట్ చేయడానికి టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆఫ్లైన్లో కూడా వచ్చి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. అయితే టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అయితే ఉంటుంది. అయితే కింది ప్రాంతం నుంచి పై ప్రాంతానికి వెళ్ళడానికి మనకు బస్సు సౌకర్యం అయితే ఉంటుంది. మేము అలాగే బస్సులో వెళ్ళాము. నారో రోడ్ ఉంటుంది. ఇదండి ఎర్వైకులం నేషనల్ పార్క్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇక వీటితో పాటు మనం మున్నార్లో చూడవలసిన ప్రదేశాలంటే మట్టుపెట్టి, పల్లివాసల్, చిన్న కానాల్ మరియు ఆనాయి రంగల్, అలాగే టీ తోటలు, అలాగే టాప్ స్టేషన్. సో ఇవన్నీ చూడాలనుకుంటే కనుక మినిమం టు మినిమం ఒక 5 రోజులు అయితే కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ప్రయాణానికే 1.5 నుంచి 2 రోజులు పోతాయి. ఇవన్నీ ప్లేసులు అత్యంత అద్భుతంగా ఆస్వాదించాలనుకుంటే మినిమం 3 రోజులు ఉంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. లేదు అనుకుంటే మాత్రం 4 రోజుల్లో కూడా మనం ముగించుకోవచ్చు. ఇదండి మున్నార్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పూర్తి డీటెయిల్స్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే మన ఛానల్. సైనింగ్ ఆఫ్. నమస్తే, జై హింద్.